The court is adjourned. వినయ్, ఏంద్రా నువ్వు చేసుండేది? ఇంట్లో నువ్వు బాగానే కదా ఉన్నావు, వచ్చేటప్పుడు కూడా బానే ఉండావు. కోర్టులో మాత్రం నో తెరవలేకపోయినావేంది? ఆ జడ్జి గారు అడిగినప్పుడు, అయ్యో జడ్జి గారు, నేను వెయిటింగ్ చేయలేను మహాప్రభో, నాకు విడాకులు కావాల్సిందే అని నోరు తెరిచి గట్టిగా చెప్పుంటే ఆ విడాకులు నీకు ఈ రోజే మంజూరయ్యుండేవి కదా. చెప్పాలనుకున్నాను మమ్మీ, కానీ చెప్పేలోపే చెప్పాలి అని అనుకుంటే కుందేలు పిల్లల బెర్రిని చెప్పి పడేయాలి, కానీ తాబేలు మాదిరి మెల్లిగా చెప్తే ఇగో ఇట్నే ఉంటది. అయ్యో మమ్మీ, ఇప్పుడేమైందని నువ్వు అన్నయ్య మీద అంత ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నావు? టైం అయిపోతే అన్నయ్య మాత్రం ఏం చేస్తాడు చెప్పు? ఇవాళ కాకపోతే ఏంటి, రేపు నువ్వు చెప్పినట్టుగా అన్నయ్య చెప్తాడు. తన సమాధానం అయితే మారదు కదా. అంతే లేకలమ్మా, అయిందేదో అయిపోయింది. ఇగో రేపటి వరకు ఓపిక పట్టు. రేపు కరెక్ట్గా ఇదే టైం కల్లా ఆ విద్యతో మన వినయక సంబంధం కట్ అయిపోతుంది. నిజమే బావుగారు, కట్ అయిపోతాది. సగం దరిద్రం ఫట్ అయిపోతాది. కానీ దాంతో సరిపోదు, దాన్ని ఇడిసేదే లేదు. వెంటనే నా మ్యాగీకి కూడా ఆ వెంకిగాడితో విడాకులిప్పించాలా. ఆ శారద కొంపతో ఉన్న బంధుత్వం పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలా. అప్పుడే పేడ విరగడవుతాది. సరే పోదాం పాండి. పదమ్మా, తొందరగా వచ్చే కమ్మి. ఈరోజు తీర్పు రాలేదని సంతోషించాలా? రేపు మళ్ళీ ఆ చేదు తీర్పునే వినాల్సి వస్తుందని బాధపడాలా? ఏం చెయ్యాలి నాన్నా? దీని ఏడుపుకి ఏం సమాధానం చెప్పాలి? దీని బాధకి ఏ మాటలతో మందు రాయాలి? అమ్మా విద్య, మీరు బాధపడకండి. ఇదే జరుగుతుందని తలుచుకుని భయపడకండి అమ్మా. ఇదే జరగాలని రాసుంటే ఈరోజే తెలిసేది కదా. అలా కాకుండా వాయిదా పడిందంటే అది మన కోసమే జరిగింది, మన మంచి కోసమే అయిందని ఎందుకు అనుకోకూడదు? విద్య, ఏడోకు. వినయ్కి కూడా విడాకులు ఇవ్వడం ఇష్టం లేదు, అందుకే చెప్పలేకపోయాడు. రేపు కూడా వినయ్ జడ్జి గారి ముందు విడాకులకి అంగీకరించలేడు. తీర్పు మనం ఆశించినట్టే వస్తుంది. విద్య, నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా పదండి వెళ్దాం. పదండి, పద. కోర్టు ఏం తీర్పిచ్చింది? బాస్, అసలేం జరిగిందంటే
నా చెల్లెలికి పుట్టబోయే బిడ్డకి అప్పుడే న్యాయపరంగా పరీక్షలు జరిగాకే ఈ విడాకుల గురించి ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తిగా వేడుకుంటున్నాను. ప్లీజ్ జడ్జి గారు. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇందులో అబ్జెక్షన్ చేయడానికి ఏముంది? అతను చెప్పిందంతా నిజాలే. కాబట్టి తను డెలివరీ అయ్యాకే ఈ రిపోర్ట్స్ విషయంలో ముందుకెళ్లడం బెటర్. వెంకీ 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 వెంకీ, అసలు ఈ వెంకీ గారిని ఏం చేయాలరా? మీరు ఎన్ని అనుకున్నా వాడిని ఏమీ చేయలేరు. అవును బాస్, ఫ్యాక్టరీకి రాకుండా వాడిని జీరో చేద్దాం అనుకున్నారు, కానీ వాడు హీరో అయిపోయాడు బాస్. పోనీ చెల్లి విషయంలో జరుగుతున్న మ్యాటర్ వల్ల అయినా వాడు వీక్ అవుతారేమో అని చూశారు, కానీ వాడు అందరికీ మేకై కూర్చున్నాడు. లాయర్ ఎవరు దొరక్క వాడు ఒంటరి అయిపోతాడు, కేసు ఓడిపోతాడు అనుకుంటే కోర్టునే వాడి వైపు తిప్పుకున్నాడు బాస్. కేసు కూడా వాడికి ఫేవర్గా మార్చుకున్నాడు బాస్. వాడి చెల్లి డెలివరీ అయ్యే వరకు వాడికి ఏ బెంగా లేదు బాస్. ఇక మీద ఆ వెంకీగాడిని ఏమన్నా చేద్దామనుకున్నా మీరేం చేయలేరు బాస్. మీ వల్ల కాదు బాస్. రేయ్, మురళి, నువ్వు వాణ్ణి పొగడ్డం లేదురా. నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావని నాకు అర్థమవుతుంది. వాడు ఫ్యాక్టరీ విషయంలో తప్పించుకోవచ్చు, చెల్లి విషయంలో సేఫ్ కావచ్చు, కానీ 99 పరుగులు సేఫ్గా చేసినవని కూడా 100వ పరుగు దగ్గర క్లీన్ బౌల్ చేయొచ్చు. అప్పుడు ఆ 99 పరుగులు చేసిన వాడు గొప్ప కాదు, వాణ్ణి బౌల్ చేసిన వాడే గొప్ప. నేను కూడా ఆ వెంకీ గారిని క్లీన్ బౌల్ చేసే ప్లాన్లో ఉన్నాను. నువ్వు కాస్త వెయిట్ చేయి, నీకే తెలుస్తుంది. ఆలపాటి అఖిలాండేశ్వరి, నీకిష్టం లేని ఒక ఆడపిల్లపై నిందలు వేసి కేసులు పెట్టించి కోర్టు మెట్లు ఎక్కించి నేను ఏమైనా చేయగలనని విర్రబీగుతున్నావు కదూ? కాస్త ఆగు అఖిలాండేశ్వరి. నువ్వు తోడిని తన్నే రకమైతే నేను తలని తన్నే రకం. అవతల ఒక పరాయి ఆడపిల్ల ఏడుపు నీకు వేడుక కావచ్చు అఖిలాండేశ్వరి, కానీ నేను నీ కన్న కూతురు ఏడుపును నీ కానుకగా ఇవ్వబోతున్నాను. కాస్కో.